సూరి ఒక్క నిమిషం ఆగు, అయ్యగారు కాల్ చేయకు. రాఘవ, మా నాన్న గురించి ఒక్కసారి ఆలోచించు కదా. ఇట్లా పెళ్లి చేసుకుంటే ఊర్లో మా నాన్న పరువు ఉండదు. ఇంకా మీ నాన్న గురించి ఏం ఆలోచించాలి జానకి? అన్ని ఆలోచించే కదా ఇక్కడ దాకా వచ్చినావు. మళ్ళీ ఇప్పుడు మా నాన్న పరువు ఉంటుంది అని చెప్పేసి ఎట్లా అంటాను? అట్లా కాదు రాఘవ, మా నాన్నకి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? చిన్నప్పటి నుంచి చాలా గర్భంగా పెంచిండు. ఇప్పుడు నేను ఇట్లా వేస్తే తట్టుకుంటాడా? జానకి, నీకు మీ నాన్న ఎట్లా నాకు కూడా మా అమ్మ ఒక్కతే కదా. మా అమ్మ కూడా పరువు ఉంటుందా చెప్పు? మనం అన్ని ఆలోచించే కదా ఇంత దూరం వచ్చినావు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆలోచించామంటే ఎట్లా? నాకు ఇంట్లో ఉంటేనేమో నువ్వు గుర్తుకొస్తున్నావు, ఇక్కడికి వస్తేనేమో నాన్న గుర్తుకొస్తాను. నాకు మీ ఇద్దరు కావాలి రాఘవ. మీ ఇద్దరు ఇట్లా ఎవరు దూరమే నేను తట్టుకోలేను. ఎట్లా సూరి, ఎట్లా స్వామి, ఏం చేద్దాం? స్వామి జానకి చెప్పింది కూడా నిజమే కదా స్వామి. ఆమె గురించి కూడా ఒకసారి ఆలోచించరా? రాఘవ, మనకి ఎవరు లేనట్టు ఇక్కడ గుళ్ళో దొంగతనంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా మనకి? మంచిగా మా నాన్న నొప్పించి ఊర్లో అందరూ చూసేటట్టు ఘనంగా ఇంటి ముందే పెళ్లి చేసుకుందాం కదా. జానకి, ఇప్పటివరకైతే నీ మాట నేను ఎప్పుడు కాదనిలే. సో ఇప్పుడు కూడా నేను నీ మాట కాదనను. ఒక్కసారి అయితే మీ నాన్నతో మాట్లాడి చూద్దాం. మరి మీ నాన్న ఒప్పుకో